వెల్కమ్ టు రాజనీతి. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ సందర్భంగా నదీ తీరంలో నగరం ఎలా నిర్మిస్తారు, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి, విచారణ చేయాలని తన మానసిక అపరిపక్వతని బయట పెట్టుకున్నారని చెప్పాలి. నిన్ననే దాని మీద ఒక వీడియో చేశాను. జగన్మోహన్ రెడ్డికి నదులు, వాటి ప్రాముఖ్యత, నదుల కారణంగా అభివృద్ధి చెందిన నగరాలు, అభివృద్ధి చెందిన నాగరికత గురించి అవగాహన లేదు అనుకోవాలి. లేదా అవగాహన ఉన్నా కూడా కావాలనే కుట్రకోణంలో అమరావతి మీద విషం కక్కాడు అనుకోవాలి. అసలు చరిత్రలోకి వెళితే ప్రాచీన నాగరికతలన్నీ కూడా నదీ తీర ప్రాంతాల్లోనే అభివృద్ధి చెందాయి. తొలినాళ్లలో నాగరికతలు పుట్టి వికసించి తర్వాత తరాలకు సంస్కృతిని అందించడానికి ప్రధానమైన కారణం నదులే. నీరు, సారవంతమైన మట్టి, వ్యవసాయం, రవాణా, వాణిజ్యం ఇలాంటి అంశాలతో నదీ తీరాలు మానవ సమాజానికి ఒక అనుకూలమైన వాతావరణాన్ని అందించాయి. సింధు నాగరికత, మెసపటోమియా నాగరికత, ఎల్లో రివర్ నాగరికత, ఈజిప్ట్ నాగరికత ఇవన్నీ కూడా నదీ తీరాల్లోనే ఆవిర్భవించాయి. మంచి నీరు, సారవంతమైన నేలలతో వ్యవసాయం, వాణిజ్యంలో ఆ ప్రాంతాలు మిగతా ప్రాంతాల కంటే చాలా ముందుకెళ్ళిపోయినాయి ఆ రోజుల్లో. మన దేశంలో క్రీస్తుపూర్వం 2500 సంవత్సరాల క్రితం సింధు నదీ పరివాహక ప్రాంతాల్లో సింధు నాగరికత వెలసిల్లింది. ఈ ప్రాంతం ఇవాళ మన దేశంలో ఉన్న పంజాబ్, రాజస్థాన్, అలాగే పాకిస్తాన్లో పంజాబ్, సింధ్ రాష్ట్రాల్లో ఉంది. సింధు నదీ తీరంలోనే హరప్ప, మొహంజదారో, ధోలవేర నగరాలు ఏర్పడ్డాయి. ఆ రోజుల్లో క్రమబద్ధమైన పట్టణ నిర్మాణం, విశాలమైన రహదారులు, డ్రైనేజ్ సిస్టమ్, కాల్చిన ఇటుకలతో ఇల్లు కట్టుకోవడం జరిగాయని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. మనం చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం. అప్పటి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం, పశుపోషణ. ఇతర ప్రాంతాలతో వాణిజ్యం కూడా జరిగేది. అంటే క్రీస్తుపూర్వం 2500 సంవత్సరాల క్రితమే నదీ తీరాల్లో ఇంత నాగరికత ఉంది. సింధు నాగరికత కంటే పురాతనమైనది మెసపటోమియా నాగరికత. టైగ్రిస్, యూఫ్రటిస్ నదుల మధ్య ప్రాంతం ఈ మెసపటోమియా నాగరికత వెలసిల్లింది. ప్రపంచంలో తొలి లిపి ఇక్కడే పుట్టింది. ప్రస్తుతం ఇరాన్, ఇరాక్ ప్రాంతాల్లో ఉంది ఈ నాగరికత ఉన్న ప్రదేశం, వెలసిల్లిన ప్రదేశం. ఇప్పటి ఇరాక్, ఇరాన్ ప్రాంతాల్లో ఉంది. అప్పట్లో వ్యవసాయం, వ్యాపారం ప్రధానమైన వృత్తులు. నదుల నుంచి సాగునీటి కాలువల తవ్వకాలు కూడా అప్పట్లో జరిగాయి మెసపటోమియా నాగరికత కాలంలో. అలాగే ఖగోళ శాస్త్రాన్ని, గణితాన్ని అభివృద్ధి చేశారు ఆ రోజుల్లో. ఇది ప్రపంచంలో తొలి నాగరికతగా కూడా గుర్తింపు పొందింది. ఇక ఈజిప్ట్ నాగరికత కూడా అత్యంత పురాతనమైంది. క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల క్రితం ఈ నాగరికత మొదలైంది. నైలు నది లేకపోతే ఈజిప్ట్ నాగరికత లేదు. నైల్ నది కారణంగా సారవంతమైన నేలలతో వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందింది. ఈ నది ఒడ్డునే ఈజిప్ట్ రాజధాని కైరో నగరం ఉంది. చారిత్రక నగరం అలెగ్జాండ్రియా కూడా ఉంది. అలాగే చైనాలో ఎల్లో రివర్ తీరంలో షాంగ్, జౌ వంశాలు, ఈ 2 వంశాలు పరిపాలించాయి. అక్కడ కూడా నాగరికత వెలసిల్లింది. క్రీస్తు పూర్వమే పట్టుని, సిల్క్ని ప్రపంచానికి అందించింది ఈ ప్రాంతం. నది ఉన్న చోటే నాగరికత పుట్టింది అని చరిత్ర చెప్తుంది. ఇవన్నీ మనం పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి ఈయనకు నాగరికత తెలియదు అనుకోలేము, చరిత్ర చదవలేదు అనుకోలేము. ఎందుకంటే నేను చాలా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అని చెప్తూ ఉంటాడు ఆయన పదే పదే. మరి ఏ కోర్సులో ఆయన ఫస్ట్ క్లాస్ సాధించాడో, ఏ గ్రూప్లో ఫస్ట్ క్లాస్ సాధించాడో అనేది చెప్పడం. మన రాష్ట్రంలో ఇప్పుడు వర్తమానంలోకి వస్తే తుంగభద్ర ఒడ్డున కర్నూలు ఉంది, గోదావరి ఒడ్డున రాజమండ్రి ఉంది, కృష్ణానది ఒడ్డున విజయవాడ ఉంది, పెన్నా తీరంలో నెల్లూరు ఉంది. ఇప్పుడు ఈ కృష్ణా తీరంలోనే అమరావతి నగరాన్ని ప్రణాళికాబద్ధంగా ప్రపంచ స్థాయి నగరంగా డెవలప్ చేస్తున్నారు. రాజధానిగా ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఇక్కడ అమరావతి పేరుతో ఒక నగరాన్ని నిర్మిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మధ్యలో 5 ఏళ్ళు దీన్ని పాడుపెట్టినా, 5 ఏళ్ళు దీన్ని ముళ్ళకంపలతో అడవిలాగా మార్చినా ఇప్పుడు మళ్ళీ ట్రాక్ మీదకి వచ్చింది. పనులన్నీ కూడా వేగంగా జరుగుతున్నాయి. మనం పురాణాల్లో చదువుకుంటాం కదా, యజ్ఞాలు జరిగేటప్పుడు రాక్షసులు వచ్చి విధ్వంసం చేస్తారని. అలా విధ్వంసం చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి వచ్చి అమరావతి మీద విషం కక్కాడు. అమరావతిని కృష్ణా తీరంలో నిర్మించడాన్ని తప్పు పడుతున్నాడు ఇతను ఒక విధ్వంసకారుడు, ప్రతీకారాత్మక మనస్తత్వంతో నిత్యం రగిలిపోయే ఒక ఉన్మాది. ఆ ఉన్మాదాన్ని ప్రత్యర్థుల మీద చూపించినట్టుగానే ప్రాంతాల మీద కూడా చూపిస్తూ ఉంటాడు. ఇతని చివరి శ్వాస వరకు ఆ ప్రాంతాన్ని ద్వేషిస్తూనే ఉంటాడు. ఆ నగర నిర్మాణం పూర్తయితే, ఒకవేళ పొరపాటున అతను మళ్ళీ గెలిస్తే పాలన మాత్రం అక్కడి నుంచి చేయడు, మళ్ళీ రాజధాని మారుస్తూ అంటాడు. ఇది రాసి పెట్టుకోవచ్చు. ఇతను ఏపీ రాజకీయాల్లో ఉండటం రాష్ట్రం చేసుకున్న దురదృష్టం. Like, share and subscribe to Rajaniti channel.